మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఐకేపీ ఏపీఎం రాములు తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళలకు కుట్టు మిషన్ పై ఏపీఎం రాములు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో విద్యార్థులకు యూనిఫామ్ కుట్టేందుకు మహిళా సంఘాలకు అప్పగించిందన్నారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో 4325 మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థులందరికీ ఆగస్టు 15 లోపు యూనిఫామ్లు కుట్టించి అప్పగించే బాధ్యత మహిళా సమైక్య సంఘాలపై ఉందన్నారు. యూనిఫామ్లు కుట్టేందుకు మండలంలో 40 మంది మహిళలను గుర్తించడం జరిగిందని, ఒక్కొక్క యూనిఫామ్ కు ప్రభుత్వం 70 రూపాయలు చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాములతో పాటు సీసీలు, మహిళా టైలర్లు పాల్గొన్నారు. నేను శంకరపేట మండలంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్నాను. మన శంకరపేట మండలంలో గవర్నమెంట్ తరపున 4325 మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు, గర్ల్స్ అండ్ బాయ్స్. ఫస్ట్ పేరు రేపు బట్ట రావడం జరుగుతుంది. శంకరపేట ఆరు మండలంలో ఉన్నటువంటి యొక్క మహిళా టైలర్స్ వాళ్ళు మాత్రమే పిల్లలకు సంబంధించినటువంటి యొక్క డ్రెస్సులు కుట్టాలని గవర్నమెంట్ ద్వారా ఆదేశాలు రావడం జరిగింది. వీళ్ళు కుట్టినందుకు ఒక డ్రెస్సుకు 75 రూపాయల చొప్పున, ఈ 75 రూపాయల్లో 10 రూపాయలు కటింగ్ ఓంగా 65 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 15 ఆగస్టు నాడు గవర్నమెంటు స్కూల్కు వెళ్ళే పిల్లలకు ఈ డ్రెస్సులు కుట్టిన టైలరింగ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క డ్రెస్సులను తీసుకొని హెడ్ మాస్టర్ల ద్వారా పిల్లలకు అందివ్వడం జరుగుతుంది. ఇట్టి విషయాలు నిన్న గౌరవ సెర్పు సిఓ మేడం గారు జూమ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈరోజు మన శంకరపేట మండలంలో 40 మంది మహిళా టైలర్స్ రావడం జరిగింది. దాని మీద అవగాహన తెలియపరచడం జరుగుతుంది. ఇట్టి విషయాలు మండల సమైక్య ద్వారా నిర్వహించడం జరుగుతుంది.